ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ మాటలు వింటున్న మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఒకవేళ బాధపడుతున్నారేమో. నా సమస్య ఎవరూ తీర్చలేనిది, నా సమస్య చాలా భయంకరమైనదని మీరంతా కూడా అనుకుంటూ ఉన్నారేమో. మీ పరిస్థితులను బట్టి మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా మిమ్మల్ని ధైర్యపరచడానికే, మిమ్మల్ని విడిపించడానికే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేనున్నానని వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నారు. ప్రస్తుతం మీ జీవితంలో ఏమీ లేకపోయినా, ఏమీ లేని చోట అద్భుతం చేయడమే నా ప్రభు యొక్క ప్రత్యేకత. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా నాకు కలవరపడక దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానం నా జీవితంలో జరుగునుగా కానీ విశ్వాసంతో వినుడితో పలకండి. తప్పక దాన్ని నెరవేర్పని మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకా ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక మీ సమస్య నాతో పంచుకోండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాము. మీ ప్రతి సమస్యను గురించి ప్రభుకు అప్పగించుకుంటున్నాను. మీ సమస్య ప్రభు చేతులకు అప్పగించబడింది. ఇక ధైర్యంగా ఉండండి. ఆయనే దాని గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనము. అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వైపున కూడా శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నావా? సమాధానానికి కర్తైన ప్రభు, సమాధానాన్ని పుట్టించి ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. నలువైపులా నీకు నెమ్మదినిస్తానని. ఈ ఉదయాన లేవగానే నెమ్మది లేకుండా ఎంతమంది మాటలు వింటున్నారు? ఏ ఆలోచన ఆలోచించినా, దేనిని గురించి ఆలోచించినా, ఏది సంకల్పించినా, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా అన్ని ఆటంకాలే, అన్ని అడ్డంకులే. ఎన్నో సంవత్సరాలుగా నెమ్మది కోల్పోయిన అనుకుంటున్నారా? నలుదిక్కుల నెమ్మది లేకుండా నువ్వు ప్రస్తుతం ఉన్నా అన్ని వైపులా నీకు సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడంట. నమ్మితే ఒక్కసారి స్తుతిస్తారా దేవుణ్ణి? ఒక్కసారి ఆమెను చెప్తారా? తండ్రి, ఇంతవరకు నేను నెమ్మది లేకుండా ఉన్నాను, ఈ ఉదయాన్నే నెమ్మదినిస్తున్నాను వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నా కొరకే దేవా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలని దేవుని స్తుతించండి. హృదయపూర్వకంగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటానని చెప్పండి. ఏ పరిస్థితుల్లో నీకు నెమ్మది లేకుండా ఉన్నావో, ఎన్ని విషయాల్లో సమాధానాన్ని కోల్పోయారో, ఎన్ని విషయాలు అవమానాలు, నిందలతో వెక్కి వెక్కి ఏడుస్తున్నారేమో, వాటన్నిటి విషయంలో కూడా నెమ్మదితో నిద్రపోయే దినాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే. ఆనాడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేసి నెరవేర్చిన ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. నీకు కూడా అనుగ్రహిస్తున్నారు అదే మాటను. నీ జీవితంలో కూడా ఆయన తప్పక నెరవేరుస్తాడు. అప్పుడు నెరవేర్చిన ప్రభు ఇప్పుడు కూడా నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే ప్రభు. కాబట్టి నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నాకు నెమ్మది ఎలా వస్తుంది, నాకు నెమ్మది వస్తుందా లేదా అని అనుకోవద్దు. యోబు జీవితంలో కూడా ఏ వైపున కూడా నెమ్మది లేదు, శాంతి లేదు. నలుదిక్కుల అన్నీ కోల్పోయి ఉన్నాడు. నలువైపుల నుండి శత్రువతిని అటాక్ చేశాడు. నలువైపుల జీరో స్టేట్లోకి వచ్చేసాడు. ఇక ఏది లేదు, నేనున్నానని అనుకోవడానికి కూడా లేదు. తన శరీరం కూడా తనని వెక్కిరిస్తూ ఉంది. తన శరీరం అంటుంది, ఇంతకాలం నుండి దేవుడు అన్నావు కదా, నీకేం జరిగింది? నీ బిడ్డలు ఎంతో భక్తిగా ప్రభువులో పెంచావు కదా, నీకేమైంది? నీ బిడ్డలందరినీ పోగొట్టుకున్నావు. యథార్థంగా బ్రతికావు కదా, ఒక్క మోసం చేయకుండా, ఒక్క అబద్ధం ఆడకుండా దేవుని కొరకు నువ్వు నిలబడిపోయావు కదా, అయితే నీకేమైంది? నీకేది జరగలేదు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం నీకు రాలేదు. నిన్ను ప్రభు చూడలేదని శరీరం చెప్తుంది. ఒక ప్రక్కన సాతాను కూడా చెప్తున్నాడు, నీకు ఇక ఏమీ లేదు, నీ జీవితం అయిపోయింది, నువ్వు సమాప్తం అయిపోయింది, చివరకు వచ్చేసావని.
ఒక ప్రక్క భార్య అంటుంది, ఇంత జరిగిన తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు అంటున్నావేంటి? నువ్వు ఇక బ్రతకడం వ్యర్థం, నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు దేవుని దూషించి చనిపో అంటుంది. ఒక ప్రక్క బంధువులు, స్నేహితులందరూ కూడా చుట్టుముట్టారు. వారందరూ అంటున్నారు, నీవు ఇక ఎందుకు బ్రతుకుతున్నావు? ఏమి ఘోరమైన పాపం చేసావో, ఎంత శిక్షణకి రావడానికి, ఎంతగా దేవునికి దూరం అయిపోయావో, ఎంతగా పాపాత్ముడుగా ఉన్నావో, ఇంత భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నావని అందరూ దూషిస్తున్నారు. ఎవ్వరి ద్వారా కూడా నెమ్మది లేదు, ఏ పరిస్థితి ద్వారా నెమ్మది లేదు, ఏ మాటల వల్ల నెమ్మది లేదు. నిర్జీవ స్థితిలో బ్రతుకుతున్నాడు, ఒక జీవోత్సవంలో బ్రతుకుతున్నాడు. అంత భయంకరమైన బంధకాలలో ఉండి, అంత గాఢంధకారంలో ఉండి, నలువైపులా శత్రు సమూహం అతన్ని అరికట్టినప్పుడు, అన్ని వైపులా బాధతో, నొప్పితో, శ్రమతో కృంగిపోతూ ఉన్నప్పుడు కూడా తన శరీరంతో చెప్తున్నాడు, శరీరమా నీవేమైపోయినా నాకు బాధ లేదు, నా ప్రభువే నాకు ముఖ్యమని చెప్పాడు. తన భార్యతో చెప్తున్నాడు, అన్ని ప్రభువే ఇచ్చాడు కదా, మేలును అనుభవించాం కదా, కీడు కలిగినప్పుడు దేవుని దూషిస్తావా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, దేవునికి మహిమ కలుగునుగా అంటున్నాడు. ఇక ఎవ్వరు నిందించినా, ఎవ్వరు మాట్లాడుతున్నా, ఎవరు అవమానపరుస్తున్నా, అన్ని వైపులా శత్రువులు తను పొడుస్తూ ఉన్నా కూడా నోటి మాటతో కూడా తను తప్పిపోలేదంట. ఎంత అద్భుతం కదా! నిజమే, దేవుణ్ణి కలిగి ఉన్నవారు పరిస్థితులను బట్టి కాదు కానీ దేవుని బట్టి ధైర్యంగా ఉంటారు. ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దిగజారిపోరు. నా పరిస్థితులు ఏమైపోతున్నా నా ప్రభువుతో నేను ఉన్నాను, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోతాడు, ఆయనకే మహిమ, ఎందుకంటే ఆయన సృష్టికర్త, నన్ను పుట్టించినవాడు ఆయనే, నన్ను పెంచినవాడు ఆయన, ఇంతవరకు తీసుకొచ్చినవాడు ఆయనే. ఏదైనా చేయడానికి నా మీద ఆయనకు అధికారం ఉంది. నేను అవునని కానీ కాదని కానీ చెప్పలేను. ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన నేను ఎరిగి ఉన్నానని. ఒక్క మాటలు కూడా తప్పిపోకుండా దేవుని కొరకు అదే మనసుతో ఎదురు చూశాడు యోబు. అద్భుతకరమైన విశ్వాసాన్ని గౌరవించాడు ప్రభు. నిజంగా అంతవరకు ఎక్కడ జరిగిన అద్భుతాలు యోబు జీవితంలో దేవుడు జరిగించాడు. అన్ని వైపులా ఎంత శోధన అనుభవించాడో, అన్ని వైపులా ఎంత సమస్యను అనుభవించాడో, ఎక్కడైతే వెక్కి వెక్కి ఏడ్చాడో, ఎక్కడైతే అశాంతిని అనుభవించాడో, ఎక్కడైతే అవమానాలు, నిందలు, శోధనలు అనుభవించాడో, ఎక్కడైతే ఒంటరితనాన్ని అనుభవించాడో, ఎక్కడైతే శూన్యాన్ని అనుభవించాడో, అక్కడే ప్రభు రెట్టింపుగా ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నలువైపులా సమాధానంతో నింపేశాడు దేవుడు, నలువైపులా నెమ్మదితో నింపేశాడు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగా ఘనత పొందుకున్నాడు, సంతోషం పొందుకున్నాడు, బిడ్డలను పొందుకున్నాడు, సమస్తాన్ని కూడా పొందుకున్నాడు. అవును, ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే నిలబడతారో వారందరి జీవితాల్లో కూడా ఇప్పటికదే కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలన్నీ వింటున్నా నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో, నా పరిస్థితి చాలా డిఫరెంట్, నా జీవితం చాలా డిఫరెంట్, నా సమస్యలు చాలా డిఫరెంట్, నా ఎవ్వరు సాధ్యపరచలేని సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, నా జీవితంలో అన్ని దిక్కులు ఎలా శాంతి కలుగుతుంది, నా జీవితంలో మాత్రం జరగదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, అధికారుల చుట్టూ తిరిగాను, బంధువుల చుట్టూ తిరిగాను, పరిస్థితులన్నిటి కొరకు నేను తిరిగి అలసిపోయాను అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు ఈ మాట నీ కొరకే. నీ జీవితంలో కూడా అన్ని దిక్కుల సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు. నీ హృదయ అంతరంగంలో కూడా కొంచెం డౌట్ లేకుండా విశ్వసించు. తండ్రి నా కొరకే వాగ్దానం ఇచ్చారు, నీవిస్తున్న నెమ్మది నేను తీసుకుంటున్నానయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలని విశ్వాసంతో మీరు మాట్లాడండి, విశ్వాసంతో పలకండి, ప్రార్థించండి. ఇంతవరకు మనుషులతో పోరాడారేమో, ఇంతవరకు కుటుంబంతో పోరాడారేమో, ఇంతవరకు ఆర్థిక బంధకాలతో పోరాడారేమో, ఇంతవరకు వ్యాధితో పోరాడారేమో, ఇక దేనితో ఇంతవరకు పోరాడినా ఇక నుండి నీ పాపంతో పోరాడండి, శత్రువుతో పోరాడండి, ప్రార్థనలో పోరాడండి. నలువైపుల నుండి దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నట్లయితే ఒక్క నిమిషంతో మోకరించండి, కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవానికి వందనాలు, మృతులను సజీవులుగా చేసే దేవానికి వందనాలు, శూన్యంలో సృష్టిని చేసే దేవానికి వందనాలు. ఇంతవరకు మేము ఏ విధంగా ఉన్నామంటే కృప కాదా, నీ ప్రేమ కాదా, నీ దయ కాదా తండ్రి, నీ నడిపింపు కాదా?
అయ్యా మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి వందనాలు. మరొక దినాన మాతో మాట్లాడుతున్నారు, నలుదిక్కులా నీకు సమాధానం అనుగ్రహిస్తానని. తండ్రి, ఇంతవరకు ఎంతమంది సమాధానం లేక, శాంతి లేక, ఓటమితో, ఒంటరితనంతో, ఆర్థిక బంధకాలతో, శత్రు పోరాటంతో, రోగ బంధకాలతో, ఇంకా అనేకమైన బంధకాలతో చుట్టబడి ఈరోజు ఉదయాన్నే లేచి, తండ్రి నాతో ఏం మాట్లాడతారు అయ్యా, మీరు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా, మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానని ఆశతో నీ మాట కొరకు ఎదురు చూస్తూ మోకరించారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని నీ వాక్కుతో తాకరని, ఈ శక్తి కలిగిన మాట వారి హృదయంలోనికి, అంతరంగంలోనికి వెళ్ళిందని, ఆ విత్తనము నూరంతలుగా ఫలిస్తుందని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి బిడ్డను కూడా దర్శించినందుకు వందనాలు. నలుదిక్కుల వారికి సమస్యలు, శోధనలు ఎన్నున్నా వారు నమ్మిన ప్రకారంగానే నలుదిక్కుల సమాధానాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే మీరు సెలవిచ్చారు, ప్రయాసపడే భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని. తండ్రి, మీకు భేదం లేదయ్యా. కొంతమందిని నేను ఎన్నుకున్నాను, కొంతమందికి నేను శాంతినిస్తాననడం లేదు. భారంతో ఎంతమంది అయితే ఉన్నారో సమస్త జనులను పిలుస్తున్నా. ఈ ఉదయాన్ని ఎంతమంది అటువంటి భారంతో ఉన్నారో, నలిగిపోతున్నారో వారందరినీ నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను మా ఆత్మీయ కుటుంబాన్ని. ప్రతి జీవితాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా. ప్రతి సమస్యను మీరు స్వాధీనం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబంలో అడుగు పెట్టండి. ఇప్పుడే వారి కుటుంబంలో ఉన్న చీకటి, అంధకారపు శక్తులను అణచివేస్తున్నందుకు వందనాలు. వారిని బాధిస్తున్న, వేధిస్తున్న, శాంతి సమాధానం లేకుండా చేస్తున్న శక్తి ఏదైనా యేసు నామమున అణచివేయబడునుగాక. తండ్రి, అద్భుతకరమైన విడుదల ప్రతి బిడ్డకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని, ప్రతి పేరును పేరు పేరు చొప్పున నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి పేరు మీరు చూస్తున్నారు తండ్రి. ప్రతి కామెంట్ని మీరు చదువుతున్నారయ్యా. ప్రతి జీవితంలో మీరు అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నాను. వారి కామెంట్లో తెలియజేసిన ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగా యేసునామములో. వారు ఆశిస్తున్నవన్నీ యేసునామములో పొందుకొందురుగాక. వారికి కావలసిన అవసరతలన్నీ యేసునామములో తీర్చబడునుగాక. వారి ప్రార్థనలన్నీ సఫలపరచబడునుగా యేసునామములో. తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించినందుకు, వారి జీవితాలు అద్భుతాలు జరిగించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. ప్రతి ఆలోచనను మీ స్వాధీనం చేసుకోండి. జ్ఞానానికి ఆధారమైన నీవు వారి జ్ఞానాత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. ఇప్పుడేనైనా ఎంతమంది మాటలు వింటూ మోకరించారో ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని నీ శక్తితో తాకండి. జ్ఞానాత్మతో నింపబడుదురుగాక, జ్ఞాపక శక్తితో నింపబడుదురుగాక, ఆరోగ్యముతో నింపబడుదురుగాక, ధైర్యముతో నింపబడుదురుగాక, ఆరోగ్యముతో నింపబడుదురుగాక, నీ శక్తిని, బలమును పొందుకొందురుగాక. తండ్రి, ఎంతో చక్కగా ఎగ్జామ్స్ రాయిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి రాస్తున్నా ప్రతి ఒక్కరికి మీరు తోడేండి చేపట్టి నడిపిస్తారని ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా మీ కుటుంబం అంతటికీ తోడేయండి, ప్రతి విషయంలో చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నలువైపుల నుండి చీకటి మిమ్మల్ని బంధించినా భయపడొద్దు. ఈరోజు వాగ్దానం మీ కొరకే. ఒక్క మాట చెప్పండి, తండ్రి మీరు నాతోనే మాట్లాడారు, ఈ వాగ్దానం నేను రిసీవ్ చేసుకుంటున్నానయ్యా, నా జీవితం నెరవేర్చినందుకు వందనాలని చెప్పండి. ఆమె నేను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. దేవుడు అద్భుతం మీ జీవితంలో జరిగించబోతున్నాడు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.